సో అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇక్కడ మనకి ఇండియన్ పోస్ట్ ఆఫీస్ సంబంధించి జీడిఎస్ అంటే గ్రామీణ డాక్ సేవకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. దీనికి సంబంధించి దాదాపుగా 21,413 పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది రిక్రూట్మెంట్ కోసం. 21,413. సో అన్ని స్టేట్లకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అన్ని స్టేట్లో ఉన్నాయి దీంట్లో. సో దీనికి సంబంధించి వచ్చేసి ఈ క్వాలిఫికేషన్ ఏంటంటే ఓన్లీ 10th క్లాస్ అండి. ఓన్లీ 10th క్లాస్ బేసిక్కే. ఏజ్ వచ్చేసి 18 years నుంచి 40 years వరకు ఉంటుంది. అంటే 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు ఈ మధ్యలో ఉన్నవారు ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అలాగే ఇంకా SC ST వాళ్ళకి 5 years, BC వాళ్ళకి 3 years కూడా ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకు కూడా ఒక 10 years వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అంటే 50 నుంచి 55 సంవత్సరాల వరకు కూడా వాళ్ళు ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోవచ్చు 18 సంవత్సరాల నుంచి కూడా. సో గ్రామీణ డాక్ సేవక్ అంటే BBM అంటే బ్రాంచ్ పోస్ట్ మ్యాన్ ఒకటి, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మ్యాన్ వీళ్ళు ఈ పోస్ట్ పడ్డాయి. సో దీంట్లో 10th క్లాస్ పాస్ అయిన ఎవరైనా సరే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. జస్ట్ ఏం లేదండి, దీనికి కావాల్సిన డాక్యుమెంట్ ఏంటంటే 10th క్లాస్ సర్టిఫికేట్ ఒకటి, 10th క్లాస్ సర్టిఫికేట్ ఒకటి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి, ఆధార్ కార్డ్, మొబైల్ ఫోన్ ఒకటి సరిపోతుంది. సో 10th క్లాస్తో పాటు కూడా కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, ప్లస్ సైకిల్ తొక్కడం రావాలి, ప్లస్ ఇంకోటి లోకల్ లాంగ్వేజ్ కూడా ఉండాలి. ఓకేనా, లోకల్ వాళ్ళకి మాత్రమే ఏ సర్కిల్ సంబంధించి ఆ సర్కిల్లో మాత్రమే పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో 10th క్లాస్ బేసిక్లో కాబట్టి దీనికి ఎగ్జామ్ ఏమి ఉండదండి. సో ఎలా సెలెక్షన్ చేస్తారంటే మనం ఏదైతే అప్లికేషన్ పెట్టేటప్పుడు మనకి సంబంధించి మనం మార్క్స్ ఇస్తామో 10th క్లాస్ బేస్ పైన, సో దాంట్లో హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి మాత్రమే పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ దాంతోపాటుగా ఇంపార్టెంట్ ఏంటంటే లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలండి. ఇప్పుడు ఎవరైతే ఏ సర్కిల్ కింద ఇప్పుడు ఏ స్టేట్ సంబంధించి వాళ్ళు అప్లికేషన్ పెడుతున్నారో ఆ స్టేట్ సంబంధించి లోకల్ లాంగ్వేజ్ కంపల్సరీ వచ్చి ఉండాలి. ప్లస్ అదే సబ్జెక్ట్ కూడా 10th క్లాస్లో ఒక వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలుగు స్టేట్లో అప్లై చేసే వాళ్ళు తమిళనాడులో వచ్చి ఇక్కడ అప్లికేషన్ పెడుతుంటే రాదు, ఎందుకంటే వాళ్ళకి తెలుగు లాంగ్వేజ్ ఉండదు కాబట్టి. సో తెలుగు స్టేట్ వాళ్ళు కూడా తమిళనాడులో అప్లికేషన్ పెడుతుంటే పెట్టనీకి ఉండదు, ఎందుకంటే వాళ్ళకి తెలుగు సబ్జెక్ట్ అని ఉండదు కాబట్టి. సో ఏ స్టేట్ వాళ్ళకి ఆ స్టేట్ ప్లస్ ఆ లోకల్ లాంగ్వేజ్లో కంపల్సరీగా నాలెడ్జ్ ఉండాలి, వచ్చి ఉండాలి డెఫినెట్గా. సో అదొకటి, ప్లస్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా వచ్చి ఉండాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే అప్లికేషన్ పెట్టిన అందరికీ రాదు, అట్లా అని చెప్పేసి ఎవరికి హైయెస్ట్ మార్క్స్ వస్తే వాళ్ళకే వచ్చినట్టు ఏం కాదండి. మనం అప్లికేషన్ పెట్టిన సర్కిల్లో ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డిస్ట్రిక్ట్ సంబంధించి అప్లికేషన్ పెట్టిన దాంట్లో ఒక మండలాన్ని ఒక పిన్ కోడ్ సంబంధించి నేను అప్లికేషన్ పెట్టాను. ఆ పిన్ కోడ్ సంబంధించి ఎంతమంది అయితే హైయెస్ట్ మార్క్స్ ఉంటారో దాంట్లో ఎవరికైతే కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఇస్తారు, అంతేగాని స్టేట్ వైడ్ మొత్తం క్యాలిక్యులేషన్ చేయరు. సో అట్లా మన అప్లికేషన్ పెట్టినప్పుడు మనం ఏ సర్కిల్ కింద అయితే అప్లికేషన్ పెడతామో ఆ సర్కిల్లో ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వచ్చి ఉంటాయో, ప్లస్ ఎవరికైతే తెలుగు లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉంటుందో, ప్లస్ అలాగే ఎవరికైతే కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి ఇక్కడ ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ వచ్చేసరికి మనకు మొబైల్ నెంబరు కంపల్సరీ, జీమెయిల్ ఐడి కంపల్సరీ అండి. ఇప్పుడు ప్రతి ఒక్క పోస్టింగ్కి జీమెయిల్ ఐడి కంపల్సరీ అడుగుతున్నారు. సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, తర్వాత వాలిడేట్ చేయండి, తర్వాత జీమెయిల్ ఐడి ఎంటర్ చేయండి, తర్వాత వాలిడేట్ చేయండి, తర్వాత అప్లికెంట్ నేమ్. ఈ నేమ్ వచ్చేసరికి యాజ్ పర్ ఆధార్ కార్డు కాదండి, యాజ్ పర్ స్కూల్ మెమో అంటే 10th క్లాస్ మెమో ప్రకారమే ఎంటర్ చేయాలి. ఒకవేళ మీరు మార్చుకున్నా సరే పేరు 10th క్లాస్లో ఏ పేరు అయితే ఉందో అదే పేరు ఎంటర్ చేయాలండి ఖచ్చితంగా. ఎందుకంటే కొంతమందికి ఇప్పుడు చాలా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 10th క్లాస్లో ఒక పేరు, ఆధార్ కార్డులో ఒక పేరు ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఆధార్ కార్డు ఉన్న పేరు కాదు, ఖచ్చితంగా 10th క్లాస్లో ఉన్న పేరు మాత్రమే వేయాలి. సేమ్ 10th క్లాస్లో అయితే తల్లిదండ్రుల పేరు అవుతుందో అదే వేయాలి. 10th క్లాస్లో డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే వేయాలి. తర్వాత కమ్యూనిటీ ఖచ్చితంగా ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. SC ST BC ఎవరైనా సరే ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. తర్వాత సర్కిల్ అంటే మీరు ఏ సర్కిల్లో పాస్ అయ్యారంటే అది ఏ స్టేట్లో పాస్ అయ్యారు అనేది అడుగుతుంది ఖచ్చితంగా. మీరు ఏ స్టేట్లో పాస్ అయితే ఆ స్టేట్కే మీకు పోస్టింగ్ ఇస్తుంది అండి. మీరు ఒకవేళ వేరే స్టేట్ సంబంధించిన వాళ్ళు ఇక్కడ తెలంగాణలో చదువుకున్నారు అనుకోండి, సో మీరు తెలంగాణలో మీరు జాబ్ చేయొచ్చు, మీరు ఉన్న స్టేట్కి ఇయ్యరు. సో అట్లా మెయిన్ 10th క్లాస్ బేసిక్లోనే ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు ఎప్పుడు పాస్ అయ్యారు అనేది కూడా ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ క్యాప్చర్ కోడ్ కొట్టి సబ్మిట్ చేసేస్తే మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబరు ఇవ్వడం జరుగుతుందండి. రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో దాని తర్వాత సెకండ్ స్టేజ్కి స్టేజ్ 2 ఇక్కడ ఏం చేయాలంటే మనకి ఏదైతే మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిందో మన మొబైల్ నెంబర్కి అది ఎంటర్ చేసి మనం ఏ సర్కిల్ కింద అంటే ఏ స్టేట్ కింద మనం అప్లికేషన్ పెట్టామో ఆ స్టేట్ సెలెక్షన్ చేసుకొని సబ్మిట్ కొట్టేస్తే నెక్స్ట్ ఒక అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఆ అప్లికేషన్ ఫామ్లో మన డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, మన
10th క్లాస్లో ఏ సబ్జెక్టులు ఉన్నాయో ఆ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయో అంటే గ్రేడ్ల వల్ల మార్క్స్ మేమోనా పర్సంటేజ్ అని చెప్పేసి ఆ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది, అవన్నీ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నామో బీపీ అంటే బీపీఎమ్మా ఏపీఎమ్మా అంటే బ్రాంచ్ పోస్ట్ మ్యాన్ లేకపోతే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మ్యాన్ అనేది మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మనకి ఫీజు స్ట్రక్చర్ వచ్చేసి సో ప్రతి ఒక్కరు కూడా 100 రూపీస్ అయితే ఫీజు కట్టాల్సి ఉంటుంది. దాంట్లో ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారో అన్ని ఏ స్టేట్కైనా సరే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ప్లస్ అలాగే ఫీమేల్స్ అండ్ ట్రాన్స్జెండర్ ఉమెన్స్ అంటే లేడీస్కి ట్రాన్స్జెండర్స్కి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వీరికి తప్పితే మిగతా వారందరూ కూడా 100 రూపీస్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో లేడీస్ అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు మీకు వితౌట్ ఎనీ ఫీ. సో ఇదండి ఫీ స్ట్రక్చరు. సో వచ్చిన తర్వాత సెలక్షన్ ప్రాసెస్ అయిపోతుంది. సెలక్షన్ ప్రాసెస్ అయిపోయినాక మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ కొట్టి మీరు ఇక్కడ స్టేటస్ చెక్ చేసుకున్నా సరే మీరు సెలెక్ట్ అయ్యారా లేదని చెప్పేసి కూడా మీకు మెరిట్ లిస్ట్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. మేబీ ఇప్పుడు జూలైలో మెరిట్ లిస్ట్ తీస్తారు, జూలై సంబంధించి కూడా. సో ఇది అప్లికేషన్ ఫీజు ఏం లేదు కాబట్టి ఈజీగా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. దీనికి డాక్యుమెంట్స్ కూడా పెద్దగా ఏం అవసరం లేదు, జస్ట్ 10th క్లాస్ మెమో ఉంటే సరిపోతుంది. క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, ఐడి ప్రూఫ్ కింద మొబైల్ ఫోన్, జీమెయిల్ ఐడి, అంతే సింపుల్. ఎవరికైనా అప్లై చేయడం రాకపోతే కూడా మీ దగ్గరలోనే ఇంటర్నెట్ సెంటర్ కానీ లేకపోతే మీ సేవ కానీ లేకపోతే సిఎస్ సెంటర్ కానీ వెళ్ళేసి కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఓకేనా. ఈ జాబ్ సంబంధించి స్టార్టింగ్ వచ్చేసి 10th అండి, 10th ఫిబ్రవరి నుండి 3rd మార్చ్ వరకు ఉంటుంది. ఆ తర్వాత ఏదైనా కరెక్షన్స్ ఉంటే అంటే ఏదైనా మిస్టేక్స్ కనుక చేసి ఉంటే కరెక్షన్ సంబంధించి 6th మార్చ్ నుంచి 8th మార్చ్ వరకు ఉంటుంది. అంటే 6th 7th 8th 3 days ఉంటుంది. ఇన్ కేసు ఏమైనా మిస్టేక్స్ చేసి ఉంటే అక్కడ మనకి కరెక్షన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత జూన్లో మనకి రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.